హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్రంచీగా తినే కొద్దీ తినాలనిపించే తోటకూర గట్టి పకోడీని ఎలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ పకోడీలను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. మనకి బేకరీలలో కూడా ఈ తోటకూర గట్టి పకోడీ అమ్ముతూ ఉంటారండి. ఇవి ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 3 నుంచి 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి, ఇలాగే క్రంచీగా. సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టినటువంటి ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ పైనే ఉంటుంది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకోవాలి. మనకి పకోడీ బాగా క్రంచీగా రావడానికి బియ్యపిండి వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర అండి. 1 కప్పు వరకు తీసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది పకోడీలోకి. తోటకూర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ తోటకూర మనం కడిగి కట్ చేస్తాం కాబట్టి లైట్గా తడి ఉంటుందండి. సో ఆ తడి సరిపోతుందన్నమాట పిండి కలుపుకోవడానికి. ఎక్కువ నీళ్ళు ఏమీ పట్టవు, 1-2 టీ స్పూన్లు సరిపోతుందన్నమాట. ఈ పకోడీలు బాగా క్రంచీగా రావడానికి మనం యూజ్ చేయాల్సిన టిప్ ఏంటంటే, ఇందులో వాటర్ అనేది చాలా తక్కువగా యూస్ చేయాలండి. మనం తోటకూరని కట్ చేసుకునేటప్పుడే అంటే కడిగి కట్ చేస్తాం కాబట్టి తడి అనేది ఉంటుంది, ఆ తడితోనే సరిపోతుంది చాలా వరకు. ఇక్కడ ముద్ద కట్టేస్తుంది చూడండి. సో ఎక్స్ట్రాగా 1-2 టీ స్పూన్ల కంటే వాటర్ ఎక్కువగా పట్టదండి. చెప్పాలంటే అక్కడక్కడ కొద్దిగా పొడిపిండి కూడా కనపడుతూ ఉండాలి. అంటే మనం యూస్ చేసే వాటర్ అనేది చాలా తక్కువగా ఉండాలి, అప్పుడే మనకి క్రంచీగా వస్తుంది పకోడీ అనేది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పకోడీలను వేయకుండా ఆయిల్ కాస్త వేగుతుంది కదా, అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా పకోడీలా వేసుకోవాలి. చిన్నగా వేసుకోండి. మీరు విడివిడిగా వేసుకుంటారా లేదా కొద్దిగా మిశ్రమాన్ని గుప్పెట్లో పెట్టుకొని గట్టిగా పిండినట్లుగా అయినట్లయితే చిన్నగా పడిపోతాయి పకోడీ. సో అలా కూడా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువగా బేకరీ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారండి. మనమైతే ఇంట్లో విడివిడిగా ఇలా చిన్నగా వేసుకుంటాం కానీ, సో ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పకోడీలన్నింటినీ కూడా ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలకే వేగిపోతాయండి, బాగా ఎర్రగా వేగుతాయి. సో ఇలాగా మనకు తెలిసిపోతుంది క్రంచీగా ఆ సౌండ్ అనేది. అలా రాగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చవండి, చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలాగా పకోడీలను పక్కకు తీసిన తర్వాత మిగతా మిశ్రమాన్ని కూడా చిన్న పకోడీలా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పకోడీలన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత చివరిలో ఘాటు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక 4-5, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి వేపుకొని వీటితో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని నములుతూ ఈ పకోడీ తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సమోసాలోకి మనం ఇలాగే వేయించుకుంటాం కదా, సో అదే ప్రాసెస్లో అండి. ఇక చూస్తున్నారా పకోడీలు అనేవి ఎంత క్రంచీగా ఉన్నాయి, మీకే తెలిసిపోతుంది. చాలా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ రకంగా పకోడీలు చేసి పెడితే పిల్లలు అసలు బయట స్నాక్స్ అనేవి అడగరండి, అంత బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ పకోడీలు మనకి ఎక్కువగా ఎప్పుడు యూజ్ అవుతాయంటే ట్రావెలింగ్ టైంలో అండి. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు స్నాక్స్ కింద ఈ పకోడీలని కాస్త ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకున్నారంటే 3-4 రోజుల వరకు కూడా ఇలాగే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఏం స్నాక్స్ కొనుక్కోవాలనేది కూడా. సో ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా మనం ఆనియన్తో పకోడీలు వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఓన్లీ శనగపిండి ఇలాగ తోటకూరతో గట్టి పకోడీ చేసి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా క్రంచీగా ఉండే తోటకూర గట్టి పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.